దేవునికి మహిమ కలుగును గాక. పి కోటకొండ గ్రామము, దేనకొండ మండలము, కర్నూలు డిస్టిక్. మా నాన్నగారు చేసినటువంటి అప్పులు బిజినెస్ చేసి 50-60 లక్షలు అప్పు చేశాడు. మా నాన్నగారు చనిపోయి 9 నెలలు అవుతుంది. అప్పిచ్చిన ఆమె ఏం చేసిందంటే 37,75,000 ఇవ్వాలి ఆమెకు. ఆమె ఏం చేసింది, మా నాయన ఉన్నప్పుడు ఫ్లాట్ వేసుకో అక్క అని అడిగినాడు, కానీ ఆమె ఫ్లాట్ తీసుకోలేదు. ఇప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత నన్ను పిలిపించుకొని, నువ్వు డబ్బు కట్టగలేవు, నువ్వు ఫ్లాట్ వెయ్యి, మీ ఫ్లాట్ ఉంది కదా డోన్లో, అది ఎంత విలువ చేస్తుందో ఆ విలువ లెక్క చేసి వేసుకుంటాను, మిగతా అమౌంట్ నువ్వు నీ పేరు మీద కాగితాలు రాపించుకుందు అని ఆమె అడిగింది. అడిగితే నేను దేవుని ప్రార్థించుకున్నా, దేవా నువ్వు ఎలా కృప చూపించు దేవా అని చెప్పి నేను ప్రార్థించుకున్నా. ఆయన కూడా ఆ ఫ్లాట్ ఫైనాన్స్ పరంగా మన ఆయన ఫైనాన్స్ తీసుకున్నాడు. శ్రీరామ్ ఫైనాన్స్లో 4,33,000 రూపాయలు ఉంది. అది కట్టి ఇడిపించుకరా, నేను నా పేరు మీద చేసిండు అని ఆమె అడుగుతుంది. కానీ మేము మా దగ్గర రూపాయి లేదు కట్టి ఇడిపించుకోవడానికి కూడా. కానీ మేము ఒకటే ప్రార్థన చేసుకున్నాము, నెలకు అయ్య దగ్గరకు వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం నంద్యాలకు. అయ్యగారు చెప్పేవారు, మీ అప్పుల నుండి అన్నీ విడుదల అవుతున్నాయి, మీరు రాసి పెట్టుకోండి, ప్రతి నెల రాసి పెట్టుకోండి అని చెప్పి ప్రతి నెల వాక్యం చెప్తున్నాడు. అది మేము మాదే అని చెప్పి మేము గ్రహించుకున్నాము. నేను ప్రతి నెలలో తైలాభిషేకానికి ఇదే లైన్లో వచ్చేటప్పుడు ప్రతి వారు సాక్ష్యం చెప్పేవాళ్ళు. వాళ్ళని చూసి నేను, దేవా నాకు ఇట్లాంటి భాగ్యం ఎప్పుడు ఇస్తావు, సాక్ష్యం చెప్పే భాగ్యం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నేను ఈ లైన్లో నేను ప్రతిసారి అభిషేకం అయినప్పుడల్లా నేను తలుచుకున్నవాడిని, అయ్యగారిని అడిగేవాడిని. అయ్యగారు విడుదల గాక అని వెళ్ళిపోయినవాడు. అయ్యా వాక్యం మా హృదయాల్లో నిడకపోయి మేము దేవుని ప్రార్థించాము, అడిగినాము. అనుకోని రీతిలో మొత్తము ఫైనాన్స్ పరంగా చూసుకుంటే 4,33,000 ఆమెకి ఇవ్వాల్సింది అసలు 37,75,000. ఆమె ఒక్క మాట అనకుండా కూడా 42 లక్షలు మొత్తం టోటల్గా ఆమెనే పేపర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయింది. ఈ దేవునికి మహిమ కలుగును గాక. మేము ఎదవన్నాం, ఆమె సగం పేపర్లు ఇచ్చి ఆడ స్థలం రాపించుకుంటుంది, మళ్ళీ మా మీద ఏ పేపర్లు రాపించుకుంటుంది అని చెప్పి మేము చాలా బెదపడినాం. కానీ ఆమె పేరు మీద రిజిస్టర్ కాకముంచే దేవుడు తిరిగి మా ఇంటికి పంపించి పేపర్లు ఇచ్చి పంపించినాడు. ఇంకా ఇప్పుడు కూడా ఆమె పేరు మీద రిజిస్టర్ కాలేదు, కానీ దేవుడు గొప్ప కారణం చేశాడు. ఆమె స్వయంగా మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయింది. మొత్తం అప్పుల పేపర్లు 37,75,000 రూపాయల అప్పుల పేపర్లు ఆమెనే వచ్చి ఇచ్చిపోయింది. ప్లస్ పాయింట్ 4,33,000 రూపాయలు మళ్ళీ మా పేరు మీద అప్పు కూడా ఆమె కట్టేసింది. మొత్తం టోటల్గా 42 లక్షల రూపాయలు ఆమెకు దేవుడు తెంపేశాడు. ఇది గొప్ప కారణం అని చెప్పి మా దగ్గరికి ఒక్క పైసా కూడా లేదు, ఎలా బ్రతకాలనేది కూడా లేదు. మా నాన్న చనిపోయినాడు, ఎలా చేయాలా, ఎలా బ్రతకాలా, మేము బ్రతకగలమా అనే ఎక్కువ ఆలోచన, అదే బాధ లేమాకున్నది. నాకంటూ ఎవరు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, బంధుమిత్రులు ఎవరు లేరు. చూస్తే కూడా మా దగ్గరకు వచ్చినా కూడా వీళ్ళు డబ్బులు అడగడానికి వచ్చినాడా, ఏమన్నా ఫోన్ చేస్తే ఇంకా డబ్బుల విషయంలో అని పలకరించిన నాదుడు ఎవరు లేరు. ఒకటి ఇసాకయ్య ప్రార్థన ద్వారా మేము విడుదల పొందుకున్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.